వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. సో యాక్ట్రెస్ ప్రగతి గారు మనందరికీ తెలుసు. చాలా సంవత్సరాలుగా ఎన్నో సినిమాల్లో నటించి మనల్ని ఎంతగానో మెప్పిస్తున్నారు. సో అంత యాక్టివ్గా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. సో మనం జిమ్లో వర్కౌట్ చేస్తున్న వీడియోలు, ఫొటోస్ చాలా చూస్తూ ఉంటాము. చాలామంది చాలా ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఈ వర్కౌట్, ఈ ఫిట్నెస్ వెనక ఒక ఆశయం ఉందని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఎస్, టర్కీలోని ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 4 అవార్డులు గెలుచుకున్నారు మన ప్రగతి గారు. సో ప్రెసెంట్ ప్రగతి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సో నమస్తే మేడం. నమస్తే. సో ముందుగా కంగ్రాచులేషన్స్, 4 అవార్డులు గెలుచుకున్నారు. సో 4 మెడల్స్ 4 మెడల్స్ గెలుచుకున్నారు. సో ఈ సందర్భంగా ఏం చెప్తారు? సో ఖచ్చితంగా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. సో ఈ జర్నీ గురించి చెప్పండి. చాలా సంతోషకరమైంది. అండ్ జర్నీ నేను ఇప్పుడే ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి స్టార్ట్ చేశాను. మధ్యలో 1 year కాలు కొంచెం ఇష్యూ ఉండడం వల్ల హ్యాడ్ టు రిమూవ్ 1 screw ఎప్పుడో ఫ్రాక్చర్ అయినప్పుడు. సో అది కాలు ఇష్యూ మూలంగా ఐ కుడెంట్ డూ. ఒక 1 year అటు ఇటు వేస్ట్ అయిపోయింది. కరెక్ట్గా చెప్పాలంటే ఈ ఇయర్ జాన్ నుంచి దీని మీద కూర్చున్నాను, అసలు ఏంటి దీన్ని తేల్చేద్దామని. అండ్ హియర్ ఐ యామ్. సో 4 మెడల్స్ గెలుచుకున్నారు. సో ఇండస్ట్రీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? సో ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? ఎవ్రీబడి అంటే ఇది నా ఫ్యామిలీ. సో ఆబ్వియస్గా అందరికీ చాలా హ్యాపీగా ఉంది ఇది. అండ్ ఐ రిప్రజెంట్ సినిమా కాబట్టి ఆబ్వియస్లీ ఎవ్రీబడి ఈజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు మ్యామ్? బాగా గుర్తుండిపోతుంది కదా. సో ఇలా మెడల్స్ వచ్చాయి అని తెలియగానే చాలా మంది అన్ఎక్స్పెక్టెడ్, అంటే అందరికీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేనిది ఇది. అంటే నా బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నాకు నా కూతురు నుంచి వచ్చిందని చెప్పాలి. బికాస్ షీ సెడ్, మీరు స్టాండర్డ్స్ చాలా హై సెట్ చేసేసారు, నేను ఐ డోంట్ నో ఇంకా నేను ఎప్పుడు అలా రీచ్ అవ్వగలను అని. సో ఐ ఫెల్ట్ దట్ వాజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ కాంప్లిమెంట్స్. సూపర్. సో అంటే మీరు కెరీర్లో సెట్ అయిపోయి ఉన్నారు. సో సినిమాల్లోనే మిమ్మల్ని ఎక్కువగా చూస్తూ ఉన్నాము. సో ఈ థాట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది పవర్ లిఫ్టింగ్ వైపు వెళ్ళాలి అని చెప్పి? ఫిట్నెస్లో ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి ఉన్నానమ్మా. దిస్ ఈజ్ నాట్ న్యూ దట్ సడన్గా నేను పవర్ లిఫ్టింగ్ వచ్చి నేను చేయలేదు. సో ఫిట్నెస్లో ఒక 15 years జర్నీ అయింది. తర్వాత ఇంకా ఏదో చేయాలి, ఏదో ఏమంటే ఒక సాటిస్ఫాక్షన్ వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఈరోజు ఏదైనా కొత్తగా చేయాలి అన్న ఒక గ్రీడ్ ఉండింది ఆల్వేస్. అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ పారు అని చెప్పి షీ గాట్ ఇన్ టు, అప్పుడే తను కూడా ఒక 2 months నుంచి స్టార్ట్ చేసి తను చెప్పారనమాట, ఇలాగా నేను చేస్తున్నాను కదా, ఐ థింక్ యూ విల్ లైక్ దిస్, మీకు నచ్చుతుందేమో అని చెప్పినప్పుడు దెన్ ఐ ట్రైడ్ డూయింగ్ అండ్ దట్ బికేమ్ అన్ అడిక్షన్. చాలా బాగా నచ్చింది. బికాజ్ ఇంకా అనడానికి లేదు. బికాజ్ ఆ 2 weights ఎక్కువ, ఒక 2 kgs మామూలుగా రెగ్యులర్గా చేసేదానికన్నా ఎక్కువ చేసిన ఐ యూస్ టు ఫీల్ హ్యాపీ. సో దట్ యూస్ టు గివ్ మీ అ డిఫరెంట్ హై. సో అలా అది నాకు ఒక అడిక్షన్ అయిపోయింది. ఓకే. సో పవర్ లిఫ్టింగ్ స్టార్ట్ చేశాక మీరు ఫస్ట్ పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే అంత కొత్తగా ఉండింది. దట్ వాజ్ అ న్యూ. ఇప్పుడు సినిమాలకి కొత్తగా వస్తే ఎలా ఉంటుంది, అంత ఏంటి ఎక్కడ వేరేమై అన్నట్టు ఉంటుంది కదా. సో సేమ్ థింగ్, ఫస్ట్ నేను కాంపిటీషన్కి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఐ ఫెల్ట్ ద సేమ్. అసలు ఏం తెలీదు, కొత్తగా ఉండింది. ఆ తర్వాత ఐ లెర్న్డ్, అండ్ ఎవ్రీ కాంపిటీషన్ ఐఎమ్ లెర్నింగ్ సంథింగ్ న్యూ. ఏదో కొత్తగా నేర్చుకునే వస్తున్నాను. దే సో మచ్ మోర్. ఇంత అయిన తర్వాత నేను నేర్చుకుంది ఏంటంటే, అది ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ వెళ్ళిన తర్వాత నేను నేర్చుకుంది ఏంటంటే, నేను నేర్చుకుంది ఏమీ లేదు, ఇంకా 75% 80% ఉంది. ప్రాబబ్లీ ఒక 10% నేను ఇంకా నేర్చుకున్నాను అనిపించింది. సో దేర్ ఇస్ మచ్ మోర్ టు డూ ఇంకా. సో మెడల్స్ వచ్చాక చాలామందిలో మిమ్మల్ని పవర్ లిఫ్టింగ్ ఏషియన్ ఛాంపియన్షిప్లో చూశాక అందరికీ ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది. అఫ్ కోర్స్ మీరు కొన్ని చోట్ల క్లారిటీ ఇచ్చినా కూడా ఇంకా సినిమాల్లో కంటిన్యూ అవ్వరా అని నేను చాలా క్లియర్గా చెప్పాను, మా సినిమా లేకపోతే నేను ఉండలేను. సినిమా ఈజ్ ద ఓన్లీ ఐడెంటిటీ ఐ హ్యావ్, అండ్ సినిమా ఈజ్ మై వరల్డ్. ఇది నా ప్యాషన్. దిస్ ఇస్ సంథింగ్ నాకు నచ్చి నేను చేస్తున్నాను, కానీ ఇది నా లైవ్లీహుడ్ కాదు. దీనివల్ల దీనికి ఖర్చే కానీ దీనికి ఇన్కమ్ లేదు. సో ఆబ్వియస్లీ నేను చాలా ఇష్టంగా నేను ఎంచుకున్న ఒక హాబీ అవుతుంది, కానీ ఇది నా జీవితం కాదు. నా జీవితం సినిమా. ఓకే.
సో అంటే దీని వల్ల సినిమాలకి ఏమైనా గ్యాప్ వచ్చింది అనుకో? లేదండి, లేదు, సినిమాలు గ్యాప్ రావడం వల్ల ఇది వచ్చింది. ఓకే. సో అంటే ఎందువల్ల అనుకోవచ్చు? ఎందువల్ల మేబీ క్యారెక్టర్స్, వాళ్ళు ఇచ్చే క్యారెక్టర్స్ నాకు నచ్చట్లేదు, నేను అడిగే క్యారెక్టర్స్ వాళ్ళు ఇవ్వట్లేదు, ఎక్కడో చిన్న ఒక గ్యాప్ వచ్చింది. పెద్ద ఇది మెంటల్గా నాకు స్ట్రెంగ్త్ ఎక్కడైనా పోతుందేమో, నేను ఏమన్నా డిప్రెస్ అయిపోతానేమోనని ఐ గాట్ ఇన్ టు అది కరెక్ట్గా ఇది నాకు ఎదురవ్వటం, ఇది నేను పర్స్యూ చేశాను. ఓకే. పవర్ లిఫ్టింగ్ గురించి వస్తే సో ఎలా అంటే ఎంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు? మీ కోచ్ ఎవరు? కోచింగ్ గురించి కూడా చెప్పండి. పవర్ లిఫ్టింగ్ ఈజ్ నాట్ ఈజీ టు బి ఆనెస్ట్. నేను ఏదో ఫిట్నెస్లో ఉన్నాను, పెద్ద తోపుని తురుముని అనుకున్నాను, కానీ స్టార్ట్ చేసిన కొత్తల్లో మై బాడీ కుడెంట్ టేక్ ఇట్. చాలా 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 బాధపడింది. అంటే బాడీగా నిద్రలు, ఆ నొప్పి తట్టుకోలేక నిద్రలు లేని రోజులు కూడా ఉన్నాయి. కానీ వదిలేద్దాము అనుకుని మళ్ళీ నెక్స్ట్ రోజు వెళ్ళి మళ్ళీ చేయడం, మేబీ అక్కడ దట్ వాజ్ ద డిఫరెన్స్. చాలామంది వదిలేసే దగ్గర నేను వదలకుండా పట్టుకున్నందుకేమో ఐ హ్యావ్ రీచ్డ్ హియర్ ఈజ్ వాట్ ఐ ఫీల్. బికాస్ ఎస్, ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్, వెరీ వెరీ ఛాలెంజింగ్ ఫిజికల్లీ. I struggled a lot. It was very painful, the journey in the beginning. తర్వాత అలవాటు అయిపోయిన తర్వాత then I started enjoying. సో మేడం, అంత పెయిన్ భరిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా గివ్ అప్ ఇవ్వాలి అనిపించలేదా? ఆల్రెడీ మీరు ఒక ఫీల్డ్లో సెటిల్ అయి ఉన్నారు, సో ఇది ఎందుకులే మనకి, ఆ ఫీల్డ్లో సెట్ అయిపోదాము అని అలా ఏమో రోజు అనిపించేది మా రోజు, ప్రతిరోజు ఐ వాంటెడ్ టు గివ్ అప్. ప్రతిరోజు మళ్ళీ లేచి మళ్ళీ వెళ్ళి చేసేదాన్ని. ఐ డోంట్ నో, సమ్వేర్ బాడీ గివప్ ఇచ్చిన నా మైండ్ గివప్ ఇవ్వాల. సో ఆ తర్వాత కొద్దిగా అలవాటు అయిపోయింది, తర్వాత తెలియలేదు. ఆ తర్వాత ఇంకా ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. అలా గివ్ అప్ ఇవ్వాలి అని అనిపించినప్పుడు మీకు బిగ్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఎవరని చెప్తారు? నాకు నేనే అమ్మా. ఓకే. నాకు నేనే. బికాస్ వద్దు అన్నాను కానీ అవును ఎందుకు కష్టపడితే వద్దు అనడానికి అందరూ ఉంటారు. సో అది నేను బయట చెప్తే ఎక్కడ వద్దు అంటారనే నేను బయటకి ఎవరికి చెప్పలేదు. అండ్ ఐ గివ్ దట్ క్రెడిట్స్ టు మీ. ఐ థ్యాంక్ మై సెల్ఫ్ ఫర్ నాట్ గివింగ్ అప్. సో నిజంగా మిమ్మల్ని చూస్తే చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. ఏదో చెప్పాలని చెప్తుంది కాదు. సో అంటే ఇప్పుడు మనం చూస్తున్న జనరేషన్లో ప్రజెంట్ లైఫ్ స్టైల్ ఏ విధంగా తీసుకున్నా కూడా వాకింగ్ చేయాలన్నా, జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయాలన్నా కూడా కష్టంగా ఫీల్ అవుతున్న రోజుల్లో ఇంత ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ, సో ఖచ్చితంగా మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఎన్నో స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేసి ఉంటారు. సో ఇవన్నీ ఎలా ఫేస్ చేస్తున్నారు? ఇంకా కష్టం. నా లైఫ్ అంతా నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి కాఫీ పెట్టుకోవడం కూడా కష్టం అనిపిస్తుంది చాలామందికి. వంట చేయడం కష్టంగానే ఉంటుంది, ఇంటి పని చేసుకోవాలన్నా కష్టంగా ఉంటుంది. సో ఐ ఫీల్ ఎవ్రీథింగ్ ఈజ్ మన లైఫ్, మన చాయిసెస్. నేను తీసుకున్న డెసిషన్స్ వల్ల యూనో కొన్ని డెసిషన్స్ వల్ల మన లైఫ్ మనకు అవుతుంది, కానీ ఎవరో చేసింది కాదు అది. సో నేను పొద్దున్న లేచి కాఫీ తాగాల, టీ కావాలా అన్నది నా డెసిషను. అలాగే ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్, వాట్ ఎవర్ ఇస్ హ్యాపెండ్ ఈజ్ మై డెసిషన్. సో నాకు అది కష్టం కాదు. వాట్ ఎవర్ ఐ డూ నేను ఇష్టంగానే చేస్తాను. నాకు కష్టం అని అనిపించింది అని అంటే వదిలేస్తాను. ఐ గివ్ అప్. ఓకే. బికాజ్ కష్టంగా నాకు చేయడం ఇష్టం లేదు. ఇష్టంగా చేసే పని అయితే ఏదైనా చేస్తాను. సో ఇందాక చెప్పారు మీరు, అంటే ఎవరికైనా చెప్తే వద్దు అనే చెప్తారు అని చెప్పారు. సో అలా నిజంగా మీరు ఈ జర్నీలో అలాంటి మాటలు చాలా వినుంటారు, అలాంటివే విన్నారు, అలాంటి ట్రోల్సే వచ్చాయి. సో అలాంటి టైంలో కూడా అంత స్ట్రాంగ్గా ఉండి మెడల్స్ వరకు రావడం అనేది నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో ఆ టైంలో స్ట్రాంగ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఎలా అంటే మీకు మీరు ఏం చెప్పుకునేవాళ్ళు? ఈడెవడు నాకు వద్దనడానికి, ఈడెవడు నేను వద్దని డిసైడ్ చేస్తున్నాడు, వీడు చెప్పినందుకే నేను చేస్తాను. సో సమ్వేర్ వాళ్ళే నా మోటివేషన్. ఓకే. నేను అసలు మామూలుగానే మొండిదాన్ని. నేను ఏదైనా డిసైడ్ అయ్యి నేను చేస్తున్నాను అంటే ఎవరైనా వద్దన్నారంటే అది ఇంకా ఎక్కువ చేస్తాను. ఓకే. అంటే స్టార్టింగ్ నుంచి ఇంతేనా మీరు? అంతే.
సో నెక్స్ట్ అంటే ఈ పవర్ లిఫ్టింగ్ లో చూస్తే గనక నెక్స్ట్ స్టెప్ ఏంటి, మీరు ఇంకా కంటిన్యూ Of చేస్తున్నారు? course, yes. Okay. Of course, yes. అంటే ఇది జస్ట్ ద బిగినింగ్. వాట్ ఐ డిడ్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. యాక్చువల్ నేను చెప్పినట్టు మీకు 100%లో నేను ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ వెళ్ళిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు దట్ ఐ గేవ్ ఓన్లీ 10 or 20% నేను చేయగలిగాను. ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఇందులో. ఇదొక పెద్ద సముద్రం. సో అఫ్ కోర్స్ ఎస్, నేను ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. సినిమాలని దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? చేయొచ్చు, అనుకుంటే చేయొచ్చు. ఓకే. సో అంటే డేలో ఎంత టైం కేటాయిస్తారు 3 పవర్ hours, లిఫ్టింగ్ కోసం? 2.5, 3 Okay. hours. సో అంటే అంత టైం దొరుకుతుందా? ఎందుకు దొరకదు? మేనేజ్మెంట్ ఇప్పుడు షూటింగ్ ఇప్పుడు ఒకవేళ ఉన్నా 9 to 6 ఉంటుంది. తర్వాత జిమ్కి వెళ్తాను, స్నానం చేసి పడుకుంటాను. ఆ టైంలో ఒకవేళ జిమ్ లేదు అని అంటే నేను టీవీ చూస్తానేమో, వెళ్ళిపోయి ప్రశాంతంగా కూర్చుని టీవీ చూస్తాను. ఓకే. అదేదో పనికొచ్చే పని చేస్తాను కదా. ఓకే. సో ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు కదా, సో ఎలాంటి డైట్ తీసుకుంటారు? గట్టిగా తింటాను. సో గట్టిగా అంటే గట్టిగా తింటాను, అన్నీ తింటాను, చక్కగా తింటాను. మెయిన్ పవర్ లిఫ్టింగ్ ఎంచుకోవడానికి రీజనే ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద రీజన్ దట్ అంత డయటింగ్ ఈటింగ్ అంతా ఏం లేదు. కాకపోతే కొంచెం మైండ్ఫుల్గా తినాలి. యూ నీడ్ టు టేక్ మోర్ ఆఫ్ ప్రోటీన్, అంతేగాని దర్ ఇస్ నథింగ్. ఇంత రెస్ట్రిక్షన్స్ లాగా రెస్ట్రిక్టివ్ ఫుడ్ అంతా ఏం లేదు. ఓకే. అంటే నేను స్లిమ్గా ఉండాల్సిన అవసరం లేదు, అందుకని వా పడిపోయి అలా అవ్వాల్సిన. సో ఐ జస్ట్ హ్యావ్ టు బీ మై సెల్ఫ్. దానికి ఏమేమి తినాలో గట్టిగానే తింటాను. ఓకే. సో అంటే పవర్ లిఫ్టింగ్ చేస్తే అందం పాడైపోతుంది అని చెప్పి అంటూ ఉంటారు కదా, ఏమన్నా అయిందా? మీరు అవ్వలేదు, బట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అదేం లేదు మా, అదంతా ఇట్ ఈస్ ఆల్ ఇన్ యువర్ మైండ్. ఓకే. అదంతా ఎంతైనా నేను ఆడపిల్లలాగే ఉంటాను. అండ్ ఐ యామ్ అ బ్యూటిఫుల్ ఉమెన్. బ్యూటీ ఈజ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ. అండ్ ఐ డోంట్ సీ, నాకు అదేమి అది ఎందుకు అసలు అలా మైండ్ ఎందుకు వచ్చిందో. ఏమంటే ఈ పవర్ లిఫ్టింగు, ఈ వెయిట్ లిఫ్టింగు ఇవన్నీ మగవాళ్ళకి సంబంధించింది అనేది ఎక్కడో మెంటల్గా ఫిక్స్ అయ్యారు అందరూ. సో దీన్ని అలా ఆలోచించడం వల్ల అనిపిస్తుందో ఏమో కానీ నాకు అలా ఎప్పుడు ఐ డెంట్ ఫీల్ దాట్. నేను యాజ్ అ ఉమెన్ ఐ వెంట్, యాజ్ అ ఉమెన్ ఐ ప్రాక్టీస్డ్, యాజ్ అ ఉమెన్ ఐ వన్ అండ్ కేమ్ బ్యాక్ అండ్ ఐ స్టిల్ రిమైన్ అ ఉమెన్, a beautiful woman. ఎస్, డెఫినెట్లీ యు ఆర్ బ్యూటిఫుల్. సో ఎన్నో సినిమాల్లో చేశారు, మీరు ఉంది కూడా గ్లామర్ ఫీల్డే కాబట్టి. సో అందాన్ని మెయింటైన్ చేయడం ఎంత ముఖ్యమో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా అంతే ముఖ్యం. సినిమాలకనే కాదమ్మా, ప్రతి అమ్మాయికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవును. సో అంటే మీరు అన్నట్టు చాలా మీకు అంటే ఈ ట్రోలింగ్స్ కానీ ఎక్కడో చోట ప్రతి ఒక్కరికి లైఫ్లో ఇలాంటివి ఎదురవుతూనే ఉంటాయి. సో మనల్ని డౌన్ చేయడానికి చాలా మందికి ఏదో చెయ్యాలి అని ఉంటుంది, బట్ ఒకరు అనే మాటలతో, ఒకరు చెప్పే మాటలతో అలా వెనక్కి తగ్గిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మిగతా వాళ్ళ మాటలు విని మన మైండ్ మన హార్ట్ ఏం చెప్తుందో విని మనం చేయాలి. ఇప్పుడు వాళ్ళు తినద్దా అని అంటున్నారు, అందుకని తినకుండా ఉన్నావా? పడుకోవద్దు ఈరోజు అంతా అలా మేల్కొని ఉండు అని అంటే ఉండం కదా, మన వెళ్ళి మనం పడుకుంటాం. సో వాట్ యూ వాంట్ టు డూ యు ఆర్ డూయింగ్. సో ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ద సేమ్. ఓకే. కొన్ని విషయాలు ఒకరు చెప్పారని మనము డౌన్, మనకేది మంచిది, మనకేది కరెక్ట్, మన హెల్త్కి ఏది మంచిది, మన మెంటల్ హెల్త్కి ఏది మంచిది, స్పెషల్లీ దట్ వర్డ్ అండర్లైన్, మన మెంటల్ హెల్త్కి ఏది మంచిది అని మనం డిసైడ్ మనం చేసి అది మనం చేసేటప్పుడు ఎవరైనా ఆపారు అనంటే యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ గుడ్ ఫర్ యూ. వాళ్ళ మాట వినడం మంచిదా లేకపోతే మనం చేస్తుంది కరెక్టా అనే ఒక డిఫరెన్సియేషన్ మనం చేయగలిగితే ఐ థింక్ ఇది యు ఆర్ సెట్. సో చాలామందికి పోస్ట్పోన్మెంట్ అనేది ఎక్కువగా అలవాటు ఉంటుంది. సో ఎస్పెషల్లీ లేడీస్కి తీసుకుంటే చాలా వర్క్స్తో ఉంటారు కాబట్టి, సో ఇంట్లో హౌస్ వైఫ్స్ అయినా కానీ ఎవరైనా కానీ, సో ఏదైనా వాకింగ్ చేద్దామన్నా పోస్ట్పోన్ చేద్దాము, లేదు ఇది చెయ్యాలి పోస్ట్పోన్ చేద్దాం. సో వీటి వల్ల చాలా వరకు ముందుకు వెళ్ళలేకపోతున్నారేమో అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి? అది వాళ్ళ ఇంపార్టెన్స్, ప్రయారిటీస్ ఇన్ లైఫ్. సో వాళ్ళకి ఏది ఇంపార్టెంటో, ఎవరైనా కానీ మీకేది ఇంపార్టెంటో మీరు చేస్తారు. ప్రయారిటీస్ అని ఒక లిస్ట్ వేసుకుంటారు. సో మీకు ఇది ఖచ్చితంగా నాకు కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా చేస్తారు. ఇంకా నాకు అంత అంత ఇంపార్టెంట్ నా ప్రయారిటీస్లో అది లేదు కానీ చేయాలనుకుంటున్నాను అంటే దట్ క్యాన్ బి పోస్ట్పోన్డ్. సో డిపెండింగ్ ఆన్ ఇండివిజువల్ చాయిసెస్. ఇప్పుడు మీ చాయిసెసే మీకు రిఫ్లెక్ట్ అవుతాయి. ఏమంటే మోటివేట్ అవ్వాలంటే రోజు మోటివేషన్ రాదు.
రోజు నేను మోటివేట్ అయ్యి నేను వెళ్ళిపోవాలి, నేను చేయాలి అంటే రాదు. బోర్. జిమ్కి వెళ్ళడం బోర్. 3 hours అక్కడ వర్కౌట్ చేయటం రావటం, ప్రతిరోజు వెళ్ళాలంటే బోరే. సో అదేం దట్స్ నాట్ వెరీ ఇంట్రెస్టింగ్. ఫర్ యూ టు గెట్ మోటివేటెడ్ ఎవ్రీ డే టు గెట్ చార్జ్డ్ అండ్ గో, నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ప్రయారిటీ. I like doing it. That's my priority. Whether I like it, I don't like it, whether I'm bored, whether I'm irritated, whether I'm in a good mood, whether I'm in a bad mood, irrespective of anything. I just want to go hit the gym. Na priority. So the same way, prati okkariki valla priorities untai. So I wouldn't postpone that. So if somebody is postponing, they might be having better priorities in life, is what I feel. సో ఇవన్నీ ఎట్లా చెప్తారో, ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు నాకు కరెక్ట్ సపోర్ట్ లేదు అనే మాట మనం చాలా మంది నుంచి వింటూ ఉంటాం. సో నిజంగా ఏదైనా చేయాలంటే సపోర్ట్ ఉండాలా? అదంతే అండి, మీకు మీ సపోర్టే ఉండాలి. యూ ఓన్లీ హ్యావ్ టు. కాకపోతే ఎక్కడో ఒక చిన్న డిఫరెన్స్. నేను ఇంట్లో ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, నేను ఎవరి ఒపీనియన్ నాకు అవసరం లేదు. కాబట్టి మేబీ ఐ గాట్ లక్కీ విత్ దట్. ఒకటి. కానీ ప్రాక్టికల్గా కొంతమందికి ఆ ఇష్యూస్ ఉండొచ్చు. సో ఇంట్లో అంత సపోర్ట్ ఉండకపోవచ్చు. సో యూ హ్యావ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్. ఐ డోంట్ నో, ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు హౌ టు కన్విన్స్ పీపుల్. ఇఫ్ సంబడీ ఈజ్ స్టాపింగ్ యూ, ఐ డోంట్ నో హౌ టు కన్విన్స్. సో డబ్బు ఉంటే అన్నీ చేయగలమని అనుకుంటున్నా. ఏం లేదు, నిజంగా అన్నీ చేయొచ్చా? అంటే ఒక నేను ఇప్పుడు 1.5-2 years నేను వర్క్ లేకోకుండా, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నాకు సినిమా అని అది లేకోకుండా ఇప్పుడు నేను ఎదురివ్వాలి దీనికి. ఇప్పుడు ఈ పవర్ లిఫ్టింగ్ మీ అందరికీ కనిపించేది. ఇఫ్ ఐ హ్యావ్ టు గో రీచ్ దేర్, ఎవ్రీ పెన్నీ ఈజ్ ఫ్రమ్ మై పాకెట్ అండ్ నో ఇన్కమ్ ఫ్రమ్ పాస్ట్ 1.5 years ఈజ్ నో జోక్. సో అది నేను అప్పు చేసి తెచ్చుకున్నానా, బంగారం అమ్ముకుని తెచ్చుకున్నానా, లేకపోతే ఇల్లు అమ్ముకుని తెచ్చుకున్నానా, ఈజ్ అగైన్ స్ట్రగుల్ లేకుండా రాదు. ఇంకోటి, యాజ్ ఐ సెడ్, వర్క్ అనేది నా చాయిసెస్. ఇప్పుడు నేను డిసైడ్ అయ్యాను, నేను ఈ పర్టికులర్ క్యారెక్టర్స్ నేను నా ఇష్టానికే నేను చేస్తాను అన్నప్పుడు నేను వెయిట్ చేయాలి అని అంటే దెన్ టైం పడుతుంది. వెన్ అ ట్రాన్సిషన్ ఈజ్ హ్యాపెనింగ్, వెర్ సంథింగ్ ఈజ్ షిఫ్టింగ్ ఫ్రమ్ ఒక ఎనర్జీ ఇంకో చోటుకి షిఫ్ట్ అవ్వాలంటే టైం పడుతుంది. సో ఐ హ్యాడ్ టు వెయిట్ ఫర్ మై ఆపర్చునిటీస్. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఐఎమ్ గెటింగ్ వెరీ గుడ్ రోల్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఫర్. ఇప్పుడు మళ్ళీ ఐ కెన్ సే నాకు ఇట్ ఈస్ అనదర్, నాకు ఇంకొక ఓవర్ స్టార్ట్ అయింది. సో ఓకే, డబ్బు ఉంటే అన్నీ చేయకపోవచ్చు, బట్ లేడీస్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే కనుక ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడం అవసరమే అంటారా? 200. ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్గా ఉండాలి. ఎవరైనా కానీ, ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్. ఆడ కానీ మగ కానీ ఎవరైనా వాళ్ళ పని వాళ్ళ మీల్ వాళ్ళ టేబుల్కి తెచ్చుకుంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది. అది ఎవరైనా కానివ్వండి, అది ఆడ కానివ్వండి మగ కానివ్వండి. ఏదో ఒక పని, ఏదో ఇది లక్షలు సంపాదించేయాలి లేదా కోట్లు సంపాదించాలి అని 100 రూపాయలు తెచ్చుకున్నా వాళ్ళ రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళు తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెడితే వాళ్ళకి మర్యాద ఉంటుంది. దట్ ఈజ్ ఎర్నింగ్ రెస్పెక్ట్. కాసేపు సినిమాల గురించి మాట్లాడుకుందాం. సో అంటే ఏంటి ఇప్పుడు ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నాను? నేను తమిళ్ సినిమా ఒకటి చేస్తున్నాను. అందులో ఐమ్ ప్లేయింగ్ నెగటివ్ రోల్, విలన్గా చేస్తున్నాను. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఇప్పుడు ఒక హీరోయిన్, 3 హీరోలు ఉన్నారు. లైక్ మన జయం రవి, ఎస్జే సూర్య, అర్జున్ అశోక్ అని 3 హీరోలు, 3 హీరోయిన్లు. And I'm playing one very important role in the film, playing a negative role. And so ante villain ante fighting scenes it's a negative role. Okay. So meeku istamaina role aithe adi ante negative cheste ishtam, positive ani kaadu, content undali character. Okay. Content undali, excite avvali. As a artist నేను excite అవ్వగలగాలి. నేను ఇప్పుడు దాకా చేసిన అన్ని ఆ పాపం అమ్మ క్యారెక్టర్స్ చేశాను కాబట్టి ఎక్కడో ఆ ఎక్సైట్మెంట్ మిస్ అవుతుంది. బికాజ్ మొనాటనీ అయిపోయింది. ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ లైక్ దోస్ క్యారెక్టర్స్, ఎక్కువ చేసేసాను. సో ఎక్కడో ఒక మళ్ళీ అదేనా అంటే ఎలా అయిపోయిందంటే, ఒక బ్యాగ్ ఉంటుంది, అందులో ఒక నవ్వ తీసుకోపెట్టుకో, ఏడుపా తీసుకోపెట్టుకో. సో మొనాటనీ అయిపోయింది. నాకు తెలుసు ఈ క్యారెక్టర్కి ఏ బాడీ లాంగ్వేజ్ ఇవ్వాలి అది. సో ఒక పర్టికులర్ ఫార్మాట్ ఫిక్స్ చేసుకున్నాను. దర్ ఇస్ నథింగ్ న్యూ ఫర్ మీ టు డూ. ఆర్టిస్ట్కి దట్ ఈస్ డెత్. ఎప్పుడైతే మనం మొనాటనీ అయిపోతామో, దర్ ఇస్ నథింగ్ టు ఆఫర్, యు ఆర్ డెడ్ యాజ్ ఎన్ యాక్ట్రెస్.
ఐ ఫెల్ట్ దట్ ఆ డెత్ అనిపించింది నాకు. సమ్వేర్ ఐ ఫెల్ట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ ఎనీథింగ్ దాన్ వన్ పర్టిక్యులర్ ఒక కేటగిరీలో ఫిక్స్ అయిపోయాను, ఒక ట్రాప్ అయిపోయాను ఫీలింగ్ వచ్చింది. బట్ నౌ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ద అదర్ సైడ్స్ బికాజ్ ఐఎమ్ talented enough, I'm potential enough to give much more as an actress. సో మీ డ్రీమ్ రోల్ ఏంటి మ్యామ్? అలా ఏం లేదమ్మా, అన్నీ చేయాలి. ఓకే. ఐఎమ్ వెరీ గ్రీడీ. సో అన్నీ అంటే కామన్ ఇందాక చెప్పారు కదా, కామెడీ చేసేసాను. కామన్ గా కాకుండా ఏదైనా డిఫరెంట్ గా చేయడం Yes. అనేది ఇష్టం కదా, సో Yes. అలా ఏమైనా ఉందా? అలా ఏం లేదు, ఇది అని పర్టికులర్గా ఏం లేదమ్మా. ఐ వాంట్ టు డూ సంథింగ్, అంటే ఒక ఇన్నసెంట్ అమ్మ కాకోకుండా డిఫరెంట్ రోల్స్ చేయాలి. అది ఏదైనా అయి ఉండొచ్చు. డీజే టిల్లులో జడ్జ్ క్యారెక్టర్ చేసి మమ్మల్ని సో చాలా మెప్పించారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది మీకు? దాట్ వాజ్ నైస్ యాక్చువల్లీ. నాకు అది ఫస్ట్ చెప్పింది 2 days క్యారెక్టర్ అని చెప్పాను. నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు అబ్బా అనుకున్నాను. వద్దనే ఫస్ట్ చెప్పాను, లేదని 2 days ఏముంటుంది క్యారెక్టర్, నేను చేయనని చెప్పాను. మళ్ళీ తర్వాత కాల్ చేసి దే నరేటెడ్, సినిమా ల్యాండ్ అవుతుంది ఈ క్యారెక్టర్ మీద, బాగుంటుంది, మీరు చేస్తే బాగుంటుంది అని ఎక్కడో కన్విన్స్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దెన్ ఐ అండర్స్టూడ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. ఆయన చెప్పిన మాట కరెక్ట్ అనమాట. ఇట్ వాజ్ ల్యాండింగ్, ద మూవీ ల్యాండ్స్ ఆన్ దట్ క్యారెక్టర్. సో సమ్వేర్ ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్ రోల్. సో మీరు చేసిన క్యారెక్టర్స్లో అఫ్ కోర్స్ మీకు గుర్తుండి కూడా ఉండవు, అన్నీ చేసి ఉంటారు. సో మీకు బాగా గుర్తుండిపోయి బాగా ఇష్టపడిన క్యారెక్టర్ ఏదైనా ఉందా? అన్నీ చాలా సినిమాలు ఉన్నాయి, 1-2 కాదు. చెప్పుకోవాలంటే నాకు లైఫ్ ఇచ్చిన సినిమా ఈజ్ గంగోత్రి. నాకు అక్కడి నుంచి నాకు టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు. అంటే పెద్ద కమర్షియల్ ఫిల్మ్స్లో నేను కనిపించడం మొదలెట్టింది అక్కడి నుంచి. సో దట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో ఫైనల్గా విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా చెప్తారా మా ప్రేక్షకుల కోసం? ఆడవాళ్ళు మెంటల్గా అందరికన్నా స్ట్రాంగెస్ట్ పర్సన్. మనం మగాళ్ళతో కంపేర్ చేస్తే ఐ ఫీల్ విమెన్ ఆర్ మచ్ స్ట్రాంగ్గా. ముందు మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి, ఎమోషనల్ డిపెండెన్సీ పెట్టుకోకండి, మిమ్మల్ని మీరు నమ్మండి. కీప్ your health in your hands, keep your wealth in your hands. Your life should be an example because వచ్చే జనరేషన్ని ముందుకు తీసుకెళ్ళేది మనమే. సో సమ్వే యూర్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్. సో మనల్ని మనము ఇంకా బెటర్గా ఎలా చూడగలము, 5 years ఉన్నదానికి ఈరోజు ఎలా మారుతామో ఒక 5 yearsకి. సో make sure you're growing every day mentally, financially, wisdom, stronger. I feel every woman should have that. Mundu self love chala important. Love yourself so much that generations talk about you. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇంకా మంచి మెడల్స్తో మిమ్మల్ని చూడాలి, మంచి క్యారెక్టర్స్తో, మీకు నచ్చిన క్యారెక్టర్స్లో మిమ్మల్ని చూడాలి, అండ్ మంచి వాల్యుబుల్ టైం ఇచ్చి మాతో చాలా విషయాలను పంచుకున్నారు. Thank you so much. Thank you.